నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథిగా శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ, ఇండస్ట్రీస్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు మానకొండూరు ఎమ్మెల్యే కప్పంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మరియు జిల్లా అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ వాళ్ళ ఫోటోగ్రాఫర్ అదే నూకకురి కాంగ్రెస్ లీడర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఇతర అధికారులందరికీ కూడా ఆహ్వానం. పతాకావిష్కరణ తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్ర గీతం మకుటపు రత్నాలై మెరసయ మెరుపులు చూడు అంటూ దశాబ్దాల పోరాటాలకు ఫలితంగా రూపుదిద్దుకున్న మనోహర దృశ్యం ఇది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే
మార్చేస్తుంది. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాల పంట నష్టపోయిన రైతులకు ఎకరా 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించడానికి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలని అమలు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేయాలని, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సహితం తెలంగాణ దేశానికే దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర యువతే ప్రజాప్రభుత్వ నిజమైన నిర్మాత. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలోనే 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నాం. రాజీవ్ అభయహస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాలు సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణాలు చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలోనే ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీ పెట్టుబడులను సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. ఏఐ గ్లోబల్ సమిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. మహిళల ఆర్థిక సాధికారతకు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 7,626 స్వయం సహాయక సంఘాలకి 785.66 కోట్ల రుణాలను మంజూరు చేశాం.
7,999 మహిళలకి 66,18,00,000 రూపాయల శ్రీనిధి రుణాలు ఇప్పించాం. తద్వారా మహిళా క్యాంటీన్లు, స్వగృహ ఫుడ్స్, డైరీ యూనిట్లు, కోళ్ల పెంపకం వంటి ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 4,60,64,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. తద్వారా మహిళలకి 158,58,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. మన జిల్లాలో 1,56,083 మంది లబ్ధిదారులకు 5,32,066 గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. వాటి విలువ 16,44,00,000 రూపాయలు కాగా ఈ సొమ్ము ప్రభుత్వం చెల్లించింది. మన జిల్లాలో డిఎస్సి ద్వారా 221 మంది టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో పాటు టీఎస్పీఎస్సి ద్వారా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు మన జిల్లా నుండి చాలామంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇటీవలనే 172 మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించాం. ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు మైనారిటీ స్టడీ సర్కిళ్ల ద్వారా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు కావాల్సిన పుస్తకాలను ఉచితంగా అందిస్తూ నిపుణులైన అధ్యాపక బృందంచే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంలో జిల్లాలోని మానకొండూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని స్థాపిస్తున్నాం. మన జిల్లాలో 273 మంది యువతకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి నిపుణులతో శిక్షణ ఇస్తున్నాం. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లాలో రుణమాఫీ పథకం కింద మొత్తం 77,726 మంది రైతులకు 605,71,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద 2024-25 యాసంగి సీజన్ గాను 1,65,850 మంది రైతులకు 132.13 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. ఈ వానాకాలం వ్యవసాయానికి కావలసిన ఎరువులు 26,957 మెట్రిక్ టన్నులు కాగా 30,403 మెట్రిక్ టన్నుల నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. భూభారతిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా జిల్లాలోని సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. భూ సమస్యలున్న 1,798 మంది రైతుల నుండి అర్జీలను స్వీకరించి భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,08,683 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. విక్రయించిన 51,965 మంది రైతులకి 716.12 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 65,949 మంది అర్హులను గుర్తించాం. ఈ దరఖాస్తులు అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల నమోదు కోసం 46,423 దరఖాస్తులు రాగా 59,034 మంది సభ్యులను నమోదు చేసి బియ్యం సరఫరా చేస్తున్నాం. మన జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం 77,083 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జిల్లాకు మొదటి దఫా 11,575 ఇండ్లు మంజూరు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో
7,843 మందికి 22,33,00,000 విలువ చేసే శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించాం. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేశాం. తద్వారా జిల్లాలో 1,64,519 విద్యుత్ సర్వీసులకు గాను 74,58,58,159 రూపాయలను సబ్సిడీ ద్వారా రాష్ట్రం ప్రభుత్వమే చెల్లించింది. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాత్మకమైన సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ సహచర మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకి, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకి, విద్యార్థులకి, జిల్లా ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. అలాగే సుగుణ కొత్తపల్లి ఇతర సన్మానిస్తున్నారు. ఆయువు కన్నా ఆశయం నిన్న అన్న మాటనే తమ జీవితంగా భావించి తెలంగాణ రాష్ట్ర శృంఖలాలను తెగతేల్చాలనేటువంటి అకుంఠిత దీక్షతో పోరాడి ఎందరో అసూలు బాసారు. ఆత్మార్పణతో కొందరు, మరి నాటి కొందరు, ఇలా ఎందరో మాతృభూమి స్వేచ్ఛ కోసం పాటుపడ్డారు, ప్రాణాలు అర్పించారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలం తెలంగాణ రాష్ట్రం. మరి ఈ సందర్భంగా ఆ అమరవీరులను కన్న తల్లిదండ్రులకు, వారి కుటుంబాలకు మనమంతా కూడా వందనాలు తెలిపేటువంటి సందర్భం ఇది. అందుకే అమరవీరుల కుటుంబాలలో చెందినటువంటి వారిని ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు సత్కరిస్తున్నారు, వారికి సన్మానం చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో మొట్టమొదటిది బాలభవన్ విద్యార్థులు అయితే కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెడీగా ఉండాలి. అలాగే ఏమన్నా మీకు సంబంధించిన పాటకు సంబంధించిన ఏదైనా ఉంటే ఇక్కడ అందజేయాలి మైక్ పైన దగ్గర. బాలభవన్ చిన్నారుల కల్చరల్ ప్రోగ్రామ్ మొదటి ప్రోగ్రామ్గా ఉంటుంది. దాని తర్వాత 30 మంది విద్యార్థులతో కర్రసాము కార్యక్రమం ఉంటుంది. 20 మంది విద్యార్థులతో కొలువై ఉన్నాడే శాస్త్రీయ నృత్యం ఉంటుంది. అలాగే 30 మంది విద్యార్థులతో బతుకమ్మ జానపద నృత్యం ఉంటుంది. సో కొరియోగ్రాఫర్ కానీ, వారి వెంబడి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ కానీ, సీడీ కానీ మీరు ఇక్కడ అందించాలి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్ తర్వాత మరి పోలీస్ మెడల్స్తో పాటుగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఉత్తర్వులు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం చేద్దాం. ఇదంతా మన కార్యక్రమం. సో దయచేసి మీరు ఈ ప్రధానమైన డయాస్ దగ్గర పర్ఫార్మెన్స్ వచ్చే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండాలి. మీరు వచ్చి బాలభవన్ చిన్నారులు రెడీగా ఉండండి. బాలభవన్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలలో మొట్టమొదట సిద్ధంగా ఉండి మంత్రివర్యులు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరిస్తున్నారు. సన్మానం కాగానే కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. బాలభవన్ పట్టమంత్రి గారు, కొరియోగ్రాఫర్ రాధాకృష్ణ గారు, మిగతాలంతా కూడా సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో, జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో పిల్లలకి బాలభవన్లో అనేక రంగాలలో శిక్షణ ఇవ్వబడుతుంది. సో ఆ చిన్నారులే ఈరోజు నృత్య ప్రదర్శనకు సిద్ధంగా ఉండి మన ముందుకు వచ్చారు. కార్యక్రమంలో శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న వారందరికీ కూడా తెలంగాణ
మంత్రివర్యులు మరి అద్భుతంగా కర్రసాము ప్రదర్శించినటువంటి చిన్నారులను బాలభవన్ చిన్నారులను అభినందిస్తున్నారు. మరి అందరి మంత్రివర్యులు పథక గ్రహీతలు అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. తదుపరి జి సదాచారి ఉమెన్ పిఎస్ వెంకటరమణయ్య మానకొండూరు హెడ్ కానిస్టేబుల్ రెడీగా. వెంకటరమణయ్య చుప్పలని నుంచి పులిమికొండ గ్రామం నుంచి వడ్లూరి స్వరూప, వడ్లూరి విజయ, తాళ్లపల్లి సుజాత గారికి, రుక్మా, మర్రి శ్రీలత, మర్రి స్వప్న, అన్నారం విలేజ్ నుంచి గుడ్డ స్వరూప, రామగిరి సుమలత, కెల్లేడ నుంచి ఇందిరమ్మ బెనిఫిషరీస్ ప్రొసీడింగ్స్ అందజేయడం జరుగుతుంది. ఆరు లక్షలు మంజూరి. స్వయం ఉపాధి కింద ప్రొసీడింగ్స్ అయ్యాక మీరు వెళ్ళాలి. This is black. No bullet will come out. No bullet will come out. It's for ceremony purpose. మేడం 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 ఏంటి జరిగారు మేడం మూడాలు పెడుతుండే పెడుతుండే కొంచెం ఎంత జరగాలి. అంతా రెడీ అయిందా? మరి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా? ఆల్ స్టార్ట్. జూన్ 12th ఆఫ్ యూనిఫామ్. ఇదే ఉంది. పేడ్ అయిపోతాం. ఇవే సార్ ఇప్పుడు వచ్చి ఓహో వాదా 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 అందరు రెడీ అయిపోయినరా? స్కూల్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా? ఈ షూస్ కూడా ఇస్తారా లైబ్రరీస్కి? ఒక ప్లేట్ ఏడబెట్టిన క్యాంటీన్ పాస్పోర్ట్ ఎట్లుందమ్మా సేల్? బాగుంది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మార్నింగ్ ఎమ్మెల్యే సాబ్కి తయారు చేస్తారమ్మా. రైట్ అమ్మా, బాగుంది. థ్యాంక్ యూ. సేల్ చేయాలా నేను? చేస్తా. బయటికి పోయినప్పుడు దేశం పోయినప్పుడు చెప్పేస్తా. వాళ్ళు ఇట్లా తయారు చేస్తారు. They need some sort of information required. Yes, sir. For example, here, sir, you can see
with data of standardized what we do is we send them to NRC, sir. That is there in our regions. Extremely malnourished children, 1 month old, they are there. We have the support of the supervisor, then we will also come to domestic violence. All these are fringe డాష్ బోర్డ్ కూడా ఉంటుంది సార్. ఆన్లైన్ మనకి సైకిల్ వన్ స్టాప్ సెంటర్ డాష్ బోర్డ్ కూడా ఉంటుంది సార్. సెంటర్ అందులో కూడా ప్రతి స్టార్ట్ అయినట్టు తెలియదు, సపోర్ట్ రాదు కదా. ఓకే ఓకే అరే ఆగే ఆటో నడుపుతున్నాడు అక్కడ ఎక్కడ కలుస్తారు నీకు అక్కడ నీకు ప్లీజ్ కట్ చేయి ఇటు చేయి. ప్లీజ్ అందరు మెడల్స్ చేయమని సార్ కొంచెం అందరినీ ప్లీజ్ సార్ మీరు సార్ కొంచెం ఓకే సార్ అందరూ ఆగండి. అందరూ